హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మన ఇంట్లోనే పాతకాలం నాటి సుగంధ ఐస్‌ని చాలా సింపుల్‌గా అలాగే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేదైతే ఈ వీడియోలో చూసేద్దాం. ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా మనకి నిమ్మకాయ, పంచదార అలాగే సబ్జా సుగంధ వాటర్ ఉంటే సరిపోతుంది. చాలా క్విక్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక అర గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకోవాలండి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పంచదార అలాగే 2 స్పూన్ల వరకు నానబెట్టుకున్న సబ్జాని అయితే యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత అయితే ఒక అరచెక్క నిమ్మకాయని కూడా పిండుకున్న తర్వాత సుగంధ వాటర్ని కూడా మనమైతే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. తర్వాత అయితే ఐస్ని ప్రిపేర్ చేయడానికి ఐస్ మౌల్డ్స్ని అయితే తీసుకోవాలండి. వాటిల్లో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సుగంధాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిలో మనం కలిపి పక్కన ఉంచుకున్న సబ్జా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఐస్ మౌల్డ్స్ నిండుగా సబ్జా వాటర్ని అన్నిట్లో యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టి నెక్స్ట్ అయితే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఒక 5 to 6 అవర్స్ అయితే మనం డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకుంటే మనకు ఐస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన సబ్జా ఐస్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది అయితే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.